వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు గాల్లో తేమ శాతం తగ్గి వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో రోడ్లపై జనసంచారం లేక నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలువులా మారింది. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. వేడి ఉక్కపోతతో ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటున్న పరిస్థితి మనకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న ఇవాళ చూసుకుంటే గరిష్టంగా మఠంపల్లి, మేలేచెరు, జాన్పాడు, పాలకుయుడు మండలాల్లో 46 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే పూర్తిగా భయాందోళనకు పడుతున్నటువంటి పరిస్థితి. ఉక్కపోత, వేడితో, వడగాల్పులు, వేడిగాలులతో ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున కూడా ఎండలు ఎక్కువగా, వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి జనసంచారం అనేది పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటా ఉంది. 11 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావట్లేదు. సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అత్యవసర పనులు అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఎండలకు ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారు. ఇళ్లలో ఉంటున్నారు. కూలర్లతో, ఏసీలతో కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతోంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా భౌగోళికంగా కొండలు గుట్టలు ఉంటాయి. మేలేచెరు, మఠంపల్లి, మేలేచెరువు, అదేవిధంగా జాన్పాడు, మఠంపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. మైనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంత వేడి ఎక్కువగా ఉంటుంది. ఇసుక త్రవ్వకాలు కూడా కొంత ప్రభావం చూపుతూ ఉన్నాయి. భౌగోళికంగా కొండలు గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల భూమి అంతా కూడా తొందరగా వేడెక్కి వేసవితాపం ఎక్కువగా ఉంటుందని కూడా జియాలజిస్టులు చెప్తా ఉన్నారు. కొద్దిమంది మనతో బాటసార్లు ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు రంగారెడ్డి. ఈసారి ఎట్లా ఉందండి ఎండలు? చాలా ఎండలు ఉన్నాయి. పోయినసారి కన్నా ఎక్కువ కొడుతున్నాయి. హాస్పిటల్ పోయి వస్తున్నాం. మా మనోనికి బాగాలేకపోతే చూసి వస్తున్నాము. ఉదయం 10 గంటల తర్వాత వెళ్ళొద్దు అంటారు కానీ ఇక విధి తప్పని పరిస్థితి వస్తున్నాం. సాయంత్రం మళ్ళీ ఎన్ని గంటలకు తగ్గుతుంది? 5 గంటలకు వరకు బాగా వస్తున్నాయి. నైట్ పూట కూడా పడుకోలేకపోతున్నామండి. వేడి, ఉక్కపోత, వేడిగాలు వేస్తేనే కూలర్లు, ఏసీలు వేస్తేనే పంతున్నాము. అందరికి లేవు ఏసీలు, కూలర్లు, ఆ గాలి ఈ గాలి పండుకుంటున్నాం. ఎందుకు చెట్లు లేకపోవడం వల్లనేనా? చెట్లు లేవు, అడవులు లేవు, ఏవి లేవు, అంతా అన్ని ఆడివాడినే ఆగమైపోతున్నాయి. ఈ వ్యవసాయ కూలీలు ఎట్లా ఇబ్బంది పడుతుంటే రైతులు? ఇక రైతులు ఒక పూట చేసే వరకు అల్లాడిపోతున్నాయి. ఇక పనులు చేయలేకపోతున్నాం. ఏ పోతుండ్రు వస్తుర్రు 10-11 గంటల దాకా ఉండి వస్తుర్రు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పోకుంటే ఎండ ఎక్కువైంది. పోయినసారి కన్నా ఎక్కువైంది. చెట్లు నాటితే పోతుందా? చెట్లు నాటాలంటున్నారు. నాటుతున్నాము. అవి నీళ్ళు పోస్తలేరు, అవి బత్తలేవు. పెట్టినప్పుడే పోస్తున్నారు. అయినాక బత్తలేవు, ఆనాలు పడతలేవు, అడుగులు తక్కువ ఉన్నాయి. అది గవర్నమెంట్ అంతా పట్టించుకుంటలేదు, పోస్తలేదు, చేస్తలేదు. 1 గంటకి ఎట్లుంటుంది? వల్లాడుతాం. ఇప్పుడు 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాం. సైదులు దవాఖాన పోయేస్తున్నాండి. ఎండలు ఫుల్గా ఉన్నాయి. బయటికి వెళ్తేట్లేదు. చాలా ఇబ్బంది ఉంది. 9 గంటలకు వచ్చినాం. ఇప్పుడు అయింది మాకు చాలా ఇబ్బంది ఉంది. 11 తర్వాత ఎక్కువ ఉన్నాయి ఫుల్గా. మధ్యాహ్నం 4-5 దాకా తగ్గుతలేవు. బయటికి వెళ్తేట్లేదు. నైట్ కూడా ఉబ్బరం లెస్స ఉంది. పనుకుంటట్లేదు. ఎక్కువనే సార్. ఈసారి ఎక్కువనే. రైతులు అల్లాడుతున్నారు. అటు ఒడ్లు పోతలేవు. కన్నా బాధలు అవుతున్నాయి. ఎండలకు ఇబ్బంది చేసేటట్లేదు. అంత ఇబ్బంది. ఈ విధంగా ప్రజల యొక్క ఒపీనియన్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఎండలు మనకు తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక మేకల కాపర్లు, గొర్రెల కాపర్లు, ఉపాధి హామీ కూలీలు అయితే పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వరకు నిర్ణీత సమయం అనేది ఇచ్చారు. ఉదయం 10 గంటల లోపే ఉపాధి హామీ కూలీలందరూ కూడా తమ పనులు ఉపయోగించుకొని పనులు పూర్తి చేసుకుని వెళ్ళాలంటూ కూడా ప్రత్యేకంగా ఒక నిర్ణీత కాల వ్యవధిని అనేది ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రాల్లో, ప్రతి ఒక్క హాస్పిటల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో పాటు వైద్యులు సూచిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరు కూడా ఎండకు బయటికి వెళ్ళవద్దు. అత్యవసర పని అయితే తప్ప బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళినప్పుడు కూడా కండవాలు, అదేవిధంగా టోపీలు ధరించాలి, నూలు వస్త్రాలు ధరించాలి, ఖద్దరు వస్త్రాలు ధరించాలని కూడా వాళ్ళు ఇప్పటికే సూచన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరొక 4 రోజుల పాటు కూడా ఇదే రకంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ, ఐఎండీ అధికారులు చెప్తుండడంతో ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇంతగా అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు చెప్తున్నారు.
ఈ విధంగా గతంలో కంటే ఈసారి ఎక్కువగా 2 డిగ్రీల పైన ఎక్కువగా ఎండలు వస్తూ ఉన్నాయి. మామూలుగా అయితే 43-42 డిగ్రీలు ఎండ కాస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం సగటున జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడక్కడ 46 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 గంటల వరకు వేసవితాపం ఈ విధంగానే ఉంటుంది. రాత్రిపూట కూడా వేడిగాలుడు, ఉక్కపోత, వేడితో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.